నమస్తే అండి. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ కొత్తగా విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం పత్తి అండి. పత్తిలో వర్షాల వల్ల పత్తికి గూడ రావడం ప్లస్ ఎర్రగా మారడం జరుగుతుంది. పత్తి చేనులో మనకు ఏ విధంగా మందులు కొట్టుకోవాలి, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో గులాబీ రంగు పురుగు ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తోటకి గులాబీ రంగు పురుగు కానీ దోమ కానీ ఎక్కువ వస్తుంటది. తెల్లదోమ పచ్చదోమతో పాటు గులాబీ రంగు పురుగు ఎక్కువ వస్తుంటది. దానికి మనం పరిష్కారంగా అగ్రిషియన్ కంపెనీ వాళ్ళదండి అద్వైత అండి నూనె మంది ఇది వచ్చేసి మామూలుగా ఒక ఎకరానికి 250 ml బాటిల్ అండి. చాలా మంది రైతులు కాల్ చేస్తున్నారు గులాబీ రంగు పురుగుతో పాటు దోమ నల్లి పోవాలండి. ఇదైతే గులాబీ రంగు పురుగుతో పాటు దోమ నల్లి అన్ని రకాల పెస్ట్తో పాటు గులాబీ రంగు పురుగు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అగ్రిషియన్ కంపెనీ వాళ్ళది అద్వైత అండి ఇది. ఈ అద్వైత అనేది ఒకసారి కొట్టడం వల్ల మీకు గులాబీ రంగు పురుగు, దాంతో పాటు ఏంటంటే పురుగుతో వేసిన గుడ్డు దశ కూడా చచ్చిపోద్దండి. ఇది పురుగుకు కావాల్సిన గుడ్డు దశ అంటే మామూలుగా కొట్టడం ఇలా నూనెలండి. ఇది వేప నూనె కానీ, కరంజాయిల్ కానీ, నీమ్ ఆయిల్ కానీ, అనేక రకాల ఆయిల్ అంటే సీతాఫల ఆయిల్ కానీ చాలా రకాల ఆయిల్ కలవడం వల్ల మీకు గుడ్డు దశ కూడా చనిపోతుందండి. దాంతో పాటు అగ్రిషియన్ వాళ్ళది గ్రోతింగ్ అండి. ఈ గ్రోతింగ్ వచ్చేసి మొక్కకు స్ప్రే చేయడం వల్ల అన్ని రకాల న్యూట్రియంట్స్ అంతాయండి. ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల వేరు ధర ఆహారం తీసుకోలేక మొక్క ఎర్రబడిపోతుందండి. మీరు బాగా చూస్తుంటారు, కొన్ని బాగా హైట్ అయిన తర్వాత ఎర్రగా పడిపోతుంది. దాంతో పాటు మొత్తం దిగుబడి తగ్గుతుంది. దీనివల్ల ఫ్లవరింగ్ డ్రాప్ కాదు, ప్లస్ మీకు మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని అందడం వల్ల మీకు వర్షాలు ఎక్కువన్నా కూడా ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా ప్లస్ వచ్చిన గూడ కూడా కాయలాగా మారుతుందండి. దాంతో పాటు అద్వైత మాత్రం అన్ని రకాల పెస్ట్కు చాలా మంచిగా పనిచేస్తుందండి. మీకు ఇప్పుడు గులాబీ రంగు పురుగు, దాంతో పాటు తెల్లదోమ పచ్చదోమ కూడా పోతుందండి. చాలా మంది రైతులు వాడుతున్నారు. ఒకసారి మీరు కూడా వాడి చూడండి.